మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పరిశుద్ధ వివాహం చేత జతపరచబడిన బిడ్డలు వారి దాంపత్య కుటుంబ వ్యవస్థను దీవించండి. చేరువచ్చిన బంధువులు, స్నేహితులు, పెద్దలు, సేవకులందరిని బట్టి స్తోత్రం. నీ బలమైన అగ్ని అభిషేకముని బిడ్డల మీద ఉంచి బలంగా నీ పనిలో వాడుకుని మహిమ. చేరువచ్చిన బంధువులు, స్నేహితులు, ఆహ్వానితులందరిని బట్టి వందనాలు. యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చక్కని సందేశమును దేవుని వాక్యములో నుంచి మనకు ప్రకటించిన నూతన వధువరులను ఉద్దేశించి చక్కని ఉపదేశాన్ని అందించిన దేవుని సేవకులు రెవరెండ్ పి. ఎనోష్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు వారికి ప్రభు పేరు తెలియజేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఒక ఎంగేజ్మెంట్ రిసెప్షన్ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు సేవకులు చాలా బిజీగా ఉన్నప్పటికీ మరి ఆంధ్రే గారి కుటుంబం మీద ఉన్న ప్రేమను బట్టి, మాతో ఉన్న సహవాసాన్ని బట్టి దైవజనులు మన మందికి రావడం చాలా సంతోషము. మరి వారు ప్రార్థన చేస్తారు. ఈ పూలు, విడి పూలు ఆ నూతన వధువరులకు చల్లుతూ వారు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని వారిని ప్రేమతో కోరుచున్నాము. ఇంకేం లేదు, మీరు చల్లాలి. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు వీరి వైపు చాపండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా మోకరించితే సేవకులందరూ కూడా లేచి నిలబడి, స్వరూపి మా రక్షకానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఒక మధ్యాహ్నపు వేళ నాయనానికి స్తోత్రాలు. సేవకుడు ఆంధ్రే గారు జయమును ప్రేమించిన పెద్ద కుమారుడు సిమోను పీటర్ వివాహ కార్యక్రమము నిన్నటి కాలమున సేవకుల ద్వారా సంఘము ఎదుట నీ సన్నిధానములో ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రభువానికి స్తోత్రములు నాయన. కృపామణి సిమోను పీటర్ను జతపరిచారు. ఈరోజు ఈ రిసెప్షన్ కార్యక్రమము ద్వారా తిరిగి మరలా బిడ్డలను ఆశీర్వదించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సేవకుల ద్వారా శుభవచనాలు, అయా మంచి ఉన్నతమైన ఉపదేశము, ఆశీర్వాదకరమైన నీ మాటల చేత తండ్రి మమ్మల్ందరినీ బలపరిచారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. నీకు వందనాలు. నీ నామం పేరిట సంఘము, అయా సేవకులు మేమందరము కలిసి ప్రభువా నీ నామములో దీవిస్తూ ఉండగా పరలోకము నుండి మీ హస్తమును చాపి ఒకసారి వారిని నారులుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఎటువంటి బలహీనత